నా ప్రభువును రక్షకుడైన మెస్సియ శ్రేష్టమైన రక్షణములో మీ అందరికీ శుభములు. ఈ మధ్య కాలంలో అనేక మంది బైబిల్ని విమర్శించటం అందరూ గమనిస్తూనే ఉన్నారు. అయితే బాబు గోగినేని గారు ఒక మీటింగ్లో ఆదికాండము 1వ అధ్యాయములోని దినమునకు సంబంధించిన అంశం మీద ఒక ప్రశ్న అడిగారు. ఒక్కసారి ఆ ప్రశ్న ఏంటో చూడండి. బైబిల్ చదివిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ? సూర్యుడు ఉంటేనే రోజు వస్తుంది కదా. వాడేమో 4వ రోజు దాకా రాలేదు. దేవుడు వెలుగు కమ్మన్నాడు. తర్వాత 3వ రోజు 4వ రోజు సూర్యుడిని సృష్టించాడు. మరి సూర్యుడు 4వ రోజు దాకా రాకపోతే అంతకుముందు రోజులు ఎట్లా కౌంట్ చేశారు? బాబు గోగినేని గారికి ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు ముందుగా వెలుగును కలగజేశాడని తెలియదా? అంటే తెలుసని చెప్పాలి. ఎందుకంటే ఆయన మాటల్లోనే ఏమన్నాడంటే దేవుడు వెలుగు కమ్మన్నాడు. తర్వాత 3వ రోజు 4వ రోజు సూర్యుడిని సృష్టించాడు. దేవుడు వెలుగును కలగజేశాడు అని చెప్పాడు. వెలుగును కలగజేసిన తర్వాత రాత్రి పగలు ఏర్పడడంలో ప్రాబ్లం ఏముంది? ఆదికాండం 3వ వచనంలో 1వ అధ్యాయం 3వ వచనంలో ఆయన వెలుగు కలగజేశాడు. మొట్టమొదటిగా కలగజేసినటువంటిదే వెలుగు కదా. ఆ విషయం ఆయనకు కూడా తెలుసు కదా. అయినప్పటికీ సూర్యుడు లేకుండా రాత్రి పగలు ఎలా ఏర్పడుతున్నాయి అనేటువంటి ప్రశ్నలోకి వెళ్ళిపోయాడు. అంటే ఆ వెలుగును గురించినటువంటి అవగాహనను పూర్తిగా విస్మరించాడు. అంటే ఆయనకి తెలిసి కూడా అవివేకంగా ప్రవర్తిస్తున్నాడు. తెలిసి ఒప్పుకోవడానికి ఆయనకి ఈగో అడ్డంకుగా ఉంది. ఈ విషయాన్ని గమనించాలి. ఒకవేళ మీరు ఆ ప్రదేశంలో ఉన్నారనుకోండి, ఆ సందర్భంలో వారికి మీరు జవాబు చెప్పడం కుదురుతుందా? స్టేజీ మీదకి వెళ్ళగలుగుతారా? అంటే అది అవకాశం లేనటువంటి సందర్భం. అంటే బైబిల్ని విమర్శించేవారు తమకు వచ్చినటువంటి అవకాశాన్ని ఎదుటివారు జవాబు చెప్పనీయకుండా ఉపయోగించుకుంటున్నారు. కానీ విశ్వాసులైనటువంటి వారు, బైబిల్ పరిశోధకులైనటువంటి వారు తప్పనిసరిగా ఆదికాండము 1వ అధ్యాయమునకు సంబంధించిన వివరణ తెలుసుకుని తీరాలి. అప్పుడే దేవుని గురించినటువంటి వాస్తవం ఏదైతే ఉందో అది ప్రపంచానికి తెలియపరుస్తారు. ఒక దినం ఏర్పడాలి అంటే ఒక రాత్రి ఒక పగలు ఉండాలి. అంటే భూమి తన చుట్టూ తాను ఒక్కసారి తిరిగి రావడానికి పట్టినటువంటి సమయం ఒక దినముగా మనము లెక్కిస్తాం. ఒక పగలు ఒక రాత్రిగా లెక్కిస్తాం. అయితే బైబిల్ నందు భూమి ఎన్నవ రోజున ఏర్పడింది అంటే ఆదికాండము 1వ అధ్యాయము 10వ వచనము 13వ వచనమును గమనిస్తే ఏమని రాయబడిందంటే దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. 13వ వచనములో ఏమని వ్రాయబడి ఉన్నదంటే అస్తమయమును ఉదయమును కలుగగా 3వ దినమాయను. అనగా బైబిల్లో భూమి అనేది 3వ దినమునందు ఏర్పడినట్లుగా చూడగలం. అంటే బైబిల్ తెలియనటువంటి వాళ్ళు ఒక రోజు ఎలా ఏర్పడుతుంది అంటే భూభ్రమణాన్ని చూపిస్తూ ఈ విధంగా ఒక దినం ఏర్పడుతుంది అని చెప్పడంలో తప్పేం లేదు. కానీ బైబిల్ పరిశోధకులైనటువంటి వాళ్ళు లేదా విశ్వాసులైనటువంటి వారు, పండితులైనటువంటి వారు తెలియజేసే సత్యం ఏమిటంటే 1వ అధ్యాయంలోనే ఆదికాండము 1వ అధ్యాయంలోనే 3వ వచనం నుండి గమనించినట్లయితే దేవుడు వెలుగు కమ్మని ఆజ్ఞనీయగా వెలుగు కలిగెను. 3వ వచనం దేవుడు వెలుగును సృజించాడు. ముందుగా వెలుగు అంటే సూర్యుడు కాదు. సూర్యుడు 4వ దినమునందు దేవుడు తయారు చేశాడు. ఇక్కడ ముందుగా తయారు చేయబడిన వెలుగు ఒకటి ఉన్నది. ఆ వెలుగు ప్రకాశము దేని మీదైతే పడుతుందో ఆ భాగము పగలు.
దేని మీద అయితే వెలుగు ప్రకాశించట్లేదో ఆ భాగము చీకటిగా పేర్కోవడం జరిగింది. అంటే ముందుగా గుర్తుంచుకోవలసిన అంశం ఏంటంటే, సూర్యుని కంటే ముందుగా దేవుడు ఒక వెలుగును చేశాడు. ఈ సంగతి బాబు గోగినేని గారు కూడా గమనించాలి. సూర్యుడిని తయారు చేయడానికి ముందే దేవుడు వెలుగును చేశాడు. ఆ వెలుగు మనం అనుకునే సూర్యుడు కాదు, నీవనుకునే సూర్యుడు కాదు. ఆయన ఒక ప్రత్యేకమైన వెలుగును తయారు చేశాడు. ఆ వెలుగునకు ప్రకాశించే గుణం ఉంది. ఆ ప్రకాశించే గుణము ద్వారా ఆ వెలుగు ఎక్కడైతే పడుతుందో ఆ ప్రాంతాన్ని పగలుగానో చీకటిగానో దేవుడు 2 భాగాలుగా విభజించాడు. అస్తమయమును ఉదయమును కలుగగా మొదటి దినమాయను. దేవుడు మొదటి దినమందు ఏం తయారు చేశాడు అంటే, దేవుడు మొదటి దినమందు తయారు చేసింది వెలుగునే. పగలు రాత్రిగా విభజించాడు. ఈ విభజన చాలామందికి అర్థం కాదు. ఎందుకంటే ఇది ఎంటైర్ యూనివర్స్కి సంబంధించినటువంటి అంశం. ఒక భూగోళానికో లేదా ఒక సూర్యునికో ఆకాశ మండలమందు ఉన్నటువంటి జ్యోతులకో సంబంధించింది కాదు. వీటన్నిటినీ మించి మొత్తం యూనివర్స్కి సంబంధించిన అంశాన్ని దేవుడు చెప్తున్నాడు. అది యూనివర్స్కి అవతల ఉన్నటువంటి ఒక వెలుగు. ఆ వెలుగు ప్రకాశం యూనివర్స్ మీద పడుతుంది. యూనివర్స్ మొత్తం కూడా వెలుగు ప్రకాశము చేత రాత్రి పగలుగా విభజించబడుతుంది. ఈ చిన్న విషయం గమనించినట్లయితే, ఒక రోజు అది భూమికి సంబంధించి 24 గంటల టైం కాదు, యూనివర్స్కి సంబంధించినటువంటి పగలు రాత్రి. అది ఎంతకాలము అనేది మనం లెక్కించలేము. అది దేవుడు మాత్రమే కలుగజేసినటువంటి రోజు, దేవుడు లెక్కించినటువంటి రోజు. మనం లెక్కిస్తున్న రోజు భూమికి సంబంధించిన 24 గంటల సమయం మాత్రమే. ఈ సత్యాన్ని బాబు గారు గమనిస్తే మంచిది. ఎందుకంటే ఈ సత్యం తెలియక చెప్పితే, ఎవరన్నా చెప్పితే వినక బైబిల్ అసత్యమని భ్రమపడే మీలాంటి వారు తప్పనిసరిగా ఇందులోని సత్యాన్ని పరిశీలిస్తే దేవుడు మీకు అర్థమవుతాడు. అప్పుడు ఈ సత్యం అనేది మీకు అర్థమవుతుంది. ఇది భూమికి సంబంధించిన బైబిల్లో మొదటి అధ్యాయంలో చెప్పబడిన మొదటి దినము, 2వ దినము అని చెప్పబడినది ఇప్పుడు జాగ్రత్తగా గమనించుకుంటూ చదివితే ఒక యూనివర్స్ గురించి చెప్తున్నాడు దేవుడు. యూనివర్స్లో ముందుగా మొదటి దినమందు రాత్రి పగలను విభజించాడు. 2వ దినమందు ఆయన విశాలము మీది జలములను, విశాలము క్రింది జలములను వేరుపరిచాడు. అంటే శూన్యాన్ని తయారు చేశాడు. 2వ దినమందు దేవుడు ఆకాశాన్ని సృజించాడు. మొదటి దినమందు విశ్వానికి సంబంధించిన రాత్రి పగలను ఏర్పాటు చేశాడు. ఇప్పుడు విశ్వములో ఉన్నటువంటి ఒక ఆకాశాన్ని దేవుడు తయారు చేశాడు. ఇది 2వ దినమందు. 3వ దినమందు ఈ ఆకాశములో ఉన్నటువంటి ఒక భూభాగాన్ని క్రియేట్ చేశాడు. ఈ భూభాగంలో లోపల జనాలు, బయట జలములు, లోపల జలాలు ఉన్నాయి. ఈ లోపల జలములలో నుంచి ఆరిన నేలను తీశాడు. ఈ లోపల జలాలన్నిటిని ఒక దగ్గరికి చేర్చాడు. వాటికి సముద్రాలని పేరు పెట్టాడు. ఆకాశము మీద జలములు ఆకాశం మీదనే ఉన్నాయి. ఇవి ఆకాశము లోపల ఉన్నటువంటి భూగోళానికి సంబంధించిన ఆరణ్యాలకు సంబంధించినటువంటి జలాలు. ఇది మొత్తం కూడా ఒక విశ్వానికి సంబంధించిన అంశాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ విశాలము లోపల ఉన్నటువంటి నక్షత్రాలను, సూర్యచంద్రులను ఆ దేవుడు 4వ దినమందు సృష్టించాడు. అంటే దేవుని సృష్టి మొత్తం యూనివర్స్కి సంబంధించింది అని మీకు అర్థం కావాలి. ఈ విషయం ఎవరైతే ప్రశ్నిస్తున్నారో మీకు అర్థం కావాలి. అర్థమైతే బైబిల్ ఎంత సత్యమైనదో తెలుస్తుంది, దేవుడు ఎంత గొప్పవాడో తెలుస్తుంది. దేవుని మహిమను వివరిస్తాయి ఆకాశాలు, ఆయన గొప్పతనాన్ని వివరిస్తాయి. అంత జ్ఞానము వాటిలో దాచాడు. ఆకాశముల గురించి ఆలోచిస్తే అవి దేవుని గురించి ప్రకటన చేస్తాయి. ఎందుకంటే అవి ఆయన కలగజేసినవి కాబట్టి.
ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువు దేవుని యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే నువ్వు ఆలోచిస్తున్నావు కాబట్టి దేవుడు ఎంత గొప్పవాడో వాటి ద్వారా దేవుడు నీకు తెలియజేస్తాడు. నీవు ఆలోచించకుండా నీ స్వజ్ఞానమును నువ్వు ఆధారం చేసుకుంటే నీవు బుద్ధిహీనుడు అవుతావు. దేవుని జ్ఞానం అంటే తెలియని బుద్ధిహీనుడుగా మారతావు. కనుక ఎవరైనా దేవుణ్ణి ప్రశ్నించాలి అంటే జాగ్రత్తగా వెతకాలి. వెతికితే దొరికే దేవుడు మన దేవుడు. కనుక గోగినేని గారికి దేవుణ్ణి వెతకటం అనేది తెలియదు పాపం. కనుక తెలుసుకుంటే మంచిది. ఈ ప్రకారం వెతకండి. బైబిల్లో ప్రశ్న అనేది ఉండదు. ప్రశ్నలు వస్తాయి, ప్రతి ప్రశ్నకి జవాబు బైబిలే చెబుతుంది. అటువంటి గొప్ప పుస్తకం వేద బైబిల్. ఇది ఒక వేద బైబిల్, జ్ఞానముతో కూడినటువంటి బైబిల్. ఈ జ్ఞానాన్ని ఎంత పఠిస్తే మన దేహానికి అంత మంచిది, మన ఆత్మకు అంత మంచిది, మనకి దేవునికి మధ్య అంత ఐక్యత కలుగుతుంది, అంత బంధం ఏర్పడుతుంది. దేవునిలో మనమందరం ఐక్యమవుతాం. అటువంటి కృప, అలాంటి జ్ఞానం దేవుడు మనందరికీ, వాక్యం వింటున్న వారందరికీ దయచేయునుగాక. ఆమేన్.